ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణపు వైపు చాపెను. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. అండ్ జాషువా స్ట్రెచ్డ్ అవుట్ ద జెవెలిన్ that was his hand toward the city. జాషువా చాప్టర్ 8 వర్స్ 18. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క గురి వైపు మనము దృష్టి పెడితే, దేవుని సహాయముతో మనము నడవగలిగితే, ఏదైనా సరే, ఎంతటి బలమైనదైనా సరే మనము దానిని జయించవచ్చు, సాధించవచ్చు. ఓడిపోయిన చోటే తిరిగి విజయము పొందవచ్చు. ఈ రోజున వాక్య భాగములో వ్రాయబడి ఉన్నది, యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణపు వైపు చాపెను అని. ఏ పట్టణం వైపు యెహోషువ తన ఈటెను చాపాడు, అసలు ఎందుకు చాపాల్సి వచ్చింది, తరువాత ఏం జరిగింది అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలను మనకు తెలియజేయబోతున్నాడు. ఇజ్రాయేలీలను నడిపిస్తున్నటువంటి యెహోషువ వారికి అడ్డుగాను ఆటంకంగాను వచ్చిన హాయి అనే పట్టణము పైన యుద్ధము చేయడానికి వెళ్ళిన మొదటిసారి ఓడిపోతారు. వారి తప్పును సరిదిద్దుకొని మరలా హాయి వైపుకు దేవుడు చెప్పిన విధంగా యుద్ధానికి వెళ్తారు. ఈ యొక్క మాటలు వింటున్న నీవు గ్రహించాలి, ఓటమి వచ్చిందని, ఒక్కసారి గెలవకపోయానని, నేను నిస్సహాయమైన వ్యక్తినని నీ యొక్క ప్రయత్నము ఆపివేయవద్దు. నీవు ఆగిపోవద్దు. దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఆయన నీకు అదే ప్లేస్ లో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. తప్పులున్నాయా? సరిచేసుకో. నీదే పొరపాటైందా? నీవే తొందరపడ్డావా? అయితే దానిని బట్టి పరువు పోయిందని అనుకోకు, సిగ్గుపడకు. మరలా ప్రయత్నించు. దానికి సంబంధించిన ప్లాన్ ని సిద్ధం చేసుకో. గత ఓటమి నుండి పాఠము నేర్చుకో. ఇవన్నీ ఉన్నా సరే దేవుని సహాయము తప్పక కావాలి అని నువ్వు మర్చిపోవద్దు. యెహోషువ రెండవసారి హాయి అనే పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికతో ముందుకు సాగాడు. హాయి వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు మరలా మన చేతిలో ఓడిపోవడానికి వస్తున్నారు, మళ్ళీ పారిపోయేలా మనం చేద్దాము అని గర్వంతో ఉన్నారు. కానీ వారికి తెలియదు, వారికి దేవుని సహాయం ఉన్నది అని. వారు ఇప్పుడు మహాబలవంతులు అని. మన యొక్క బలము, మన సామర్థ్యం మనకున్న డబ్బును బట్టి రాదండి. మనకున్న మంది మార్బలం వలన అది ఎక్కువ కాదు. మనతో దేవుడు ఉన్నప్పుడే మనం బలవంతులం. నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ రోజున యెహోషువను దేవుడు బలపరిచాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ, ఇదే సరైన సమయం. ఇప్పుడు నీ చేతనున్న ఆ ఈటెను నీ గురి అయిన పట్టణం వైపు చాపు అని. దేవుడు ఏదైతే చెప్పాడో అదే యెహోషువ తూచా తప్పకుండా చేశాడు. తన చేత ఉన్న ఆ ఈటెను హాయి పట్టణం వైపు చాపాడు. ఆ ఈటెను చూసి పొంచి ఉన్నటువంటి ఇజ్రాయేలు సైన్యము హాయిని వశపరుచుకుంది. ఈ రోజున నీ చేతిలో ఉన్న ఈటె ఏమిటి? ఈటె అనగానే మనం కూడా ఏదో ఒకటి చేత పట్టుకొని మన శత్రువులపైకి వెళ్లి గొడవ పెట్టుకోవాలా? ఆయుధాలు చేతపట్టి యుద్ధం చెయ్యాలా అంటే కాదండి. ఆత్మీయమైనటువంటి ఈటెను మనము మన సమస్యపై చాపాలి. మనకున్న బలహీనతపై చాపాలి. మనకున్న అనారోగ్యం పైన చాపాలి. మనకున్న ఆర్థిక అప్పుల వైపు చాపాలి. మన గురి ఏదైతే ఉందో, ఏదైతే మనం సాధించాలి అనుకుంటున్నామో దాని వైపు మనము చాపాలి. ఏంటి ఆ ఆత్మీయ ఈటె అంటే అదే నీ ప్రార్థన అనేటువంటి ఈటె, అదే దేవునితో నీ సహవాసం అనే ఈటె, అదే వాక్యము అనే ఈటె. ఇవి నీకు విజయాన్ని ఇస్తాయి, నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, నా దగ్గర మంచి ప్రణాళిక ఉంది, నాకు కావలసిన నిధులున్నాయి, నాకు కావలసిన పర్మిషన్స్ ఉన్నాయి, నాకు కావలసిన మనుషుల బలము ఉంది అని. కానీ అవి మాత్రమే కాదు, దేవుని బలము కూడా ఉండాలి, ఆయన సహాయం కూడా ఉండాలి. నీకు కలిగిన వాటితో పాటు దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పుడు నీవు యెహోషువ వలె
హాయిని జయించినట్లు నీ యొక్క సమస్యలను నీవు కూడా జయించగలుగుతావు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించాను, ఓడిపోయాను, ఇంకేముంది అంతా నాదే తప్పు అనే మాటలు మాట్లాడకుండా ఈసారి విశ్వాసపు ఈటెను నీ చేతితో ఉంచుకొని మంచి ప్రణాళికతో దేవుని యొక్క సహాయముతో ముందుకు వెళ్ళు. నిన్ను ఆపేవారు ఎవరు కూడా ఉండరు. విజయము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభా. అవునయ్యా, మీ సహాయము లేకుండా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే అని అయ్యా, మాకున్న ధనము, మాకున్న జ్ఞానము, మాకున్న బలము, మాకున్న శక్తి, మాకున్న మంది మార్బలం వలన విజయం రాదని కేవలం ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తే, మీరు చెప్పినట్లు విధేయత చూపితే ఖచ్చితంగా విజయం మాదే అని తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసి మమ్మల్ని తండ్రి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, యెహోషువను గెలిపించిన దేవుడు తండ్రి, మీ బిడ్డలైన వారిని కూడా మీరు గెలిపించండి. ఆ సమస్య నుంచి ఓడిపోకుండా, ఆ సమస్య నుంచి వెనుదిరగకుండా ప్రభా ఈటెను పట్టుకొని ప్రభా ఏ విధంగా అయితే నా తండ్రి మీ మాటకు లోబడి ఈటెను తండ్రి విసిరాడో అదే విధంగా ప్రభా ప్రార్థన అనే ఈటెను, వాక్యము అనే ఈటెను, మీతో సహవాసం అనే ఈటెను మీ వైపున చాపితే ప్రభా మాకు విజయము తథ్యమని తండ్రి జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి అయ్యా. ఆరోగ్యము దయచేయువాడవు నీవే ప్రభా. అయ్యా, కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి నా ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు నీవు మాత్రమే తండ్రి. పరమ వైద్యుడిగా ఉన్న దేవుడు తండ్రి. నీకు అసాధ్యము కానిదంటే లోకంలో ఏది లేదు ప్రభా. ఎంతటి మరణకరమైన రోగమునైనా తండ్రి మీరు తీసివేయగలిగిన సమర్థుడో ప్రభా. నీవు గొప్ప దేవుడో ప్రభా. అయా, మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు లేవనెత్తండి. మాట లేక చూపు లేక పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని తండ్రి అయ్యా మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అప్పులను కొట్టివేయండి ప్రభా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషం, సమాధానం విస్తరించినట్లుగా సహాయము దయచేయండి. సమాధానకర్తమైన దేవుడు ప్రభ వారి యొక్క గృహములో మీరుండమని, మీ సన్నిధిని వారితో ఉంచమని ప్రభ, క్షేమాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కొట్టివేయండి నా తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభ. అయా, పగ, ద్వేషము, ఈర్ష్య ఇవేవి లేకుండా నా తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు తండ్రి అయా జ్ఞాపకం చేసుకొని వారిని ప్రభ వారు చేసే ప్రతి ఒక్క పనిలో వారిని వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. శాలరీ ఇంక్రీజ్ అవునట్లుగా సహాయం దయచేయండి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభ మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. అదే విధంగా నా తండ్రి సొంత గృహం లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభ. అదే విధంగా తండ్రి యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా తల్లి మాటకు, అయా తండ్రి మాటకు లోబడే మనస్సును వారికి దయచేయండి నా తండ్రి. అయా ముఖ్యంగా మీ యొక్క వాక్యానికి లోబడి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. వారికి కావలసిన మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. గర్భఫలము లేక ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి నా తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి మీరు వారికి మీ యొక్క బలాన్ని దయచేయండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభ బిడ్డలకు నార్మల్ డెలివరీని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. మంచి
ఆరోగ్యం ప్రతి ఒక్క చిన్న బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా దేశాన్ని అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడై ఉండండి. చేస్తున్నటువంటి ఆలోచనలను ప్రణాళికలను ప్రభా మీ యొక్క చిత్తములో ప్రతిదీ నెరవేరునట్లుగా సహాయము చేయండి నా తండ్రి. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. అయా మీ పని చేస్తుండగా ప్రభ వచ్చే ఆటంకాలు అడ్డంకులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభ. అనేక ఆత్మలను ప్రభ వారు రక్షించినట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి. చేతి పని చేసుకున్న బిడ్డలను దీవించండి, కూలి పని చేసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అయా బిడ్డలు ఎదుర్కొంటుండగా సహాయమును అనుగ్రహించమని అయా మీ మెండైన కృప ప్రతి బిడ్డ పైన కుమ్మరిస్తూ రమ్మని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.